వీబీ రమణ షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే తెరిపించి చెరుకు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. అలాగే జనవరి 1న ఎమ్మెల్యే మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ షుగర్ ఫ్యాక్టరీపై చేసిన ప్రకటనను ఏమాత్రం హర్షించదగ్గ బోమని, తక్షణమే ఆయన చెరుకు పంట లేని కారణంగా షుగర్ ఫ్యాక్టరీ కాకుండా ఇతర పరిశ్రమలపై దృష్టి సారిస్తే బాగుంటుంది అని చేసిన ప్రకటనను తక్షణమే వెనక్కి తీసుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా తక్షణమే షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ కోడిగంటి గోవిందరావు భవనంలో షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈరోజు ప్రజా రాజకీయ వేదిక ఆధ్వర్యంలో గతంలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి అనేక ఒక సమితిని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి, ఆధునీకరణ చేసుకోవడానికి, రైతుల తాలూకా బకాయిలు చెల్లించడానికి, వసూలు చేసుకోవడానికి, అదేవిధంగా కార్మికుల తాలూకా జీతాలను, దినసరి వేతనాలను చెల్లించేటట్లు చేయడానికి గాను ఏర్పాటు చేయబడింది. ఆ రోజు అంగులూరు బాలకృష్ణ గారు సిపిఎం పార్టీ ఆయన్ని దానికి కన్వీనర్గా పెట్టి, భద్రం గారిని మరొక కన్వీనర్గా పెట్టి, పైడల గారిని ఒక కన్వీనర్గా పెట్టి అన్ని రాజకీయ పార్టీలతో కలిపి మేము ఆ రోజు ఆ కూటమిని ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుడు మీరు అనకాపల్లి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ దీని చరిత్ర ఉంది. ఈ చరిత్రలో షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు ప్రభుత్వ విధానాల వల్లనే ఇది 2019 నుంచి కూడా ఇది మూతపడిన పరిస్థితి ఉంది. మరి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా దీన్ని తెచ్చేస్తామని చెప్పి ఇది ఆవిరిచ్చి ఈరోజు దీన్ని ఇతర ప్రాసెస్ యూనిట్గా మారుస్తాం, అది మారుస్తాం, ఇది మారుస్తాం అని చెప్పి అక్కడ మాట్లాడుతామన్న పరిస్థితి ఉంది. ఇది అన్యాయం. ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో 2,30,000 ఎకరాల్లో చెరుకు పండించేవాడు. ఈరోజు 10 లక్షల టన్నులు మన జిల్లాలో ఉన్న 4 సహకార షుగర్ ఫ్యాక్టరీలు క్రషింగ్ చేసి గోవాడ కానీ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని నిలబెట్టుకోవడం కోసం తుమ్మపాల పరిరక్షణ సమితి అనేది పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 13,000 మంది రైతులు, చెరుకు రైతులు ఉన్న తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ కాకుండా ఇతర వాటికి మళ్ళిస్తామని చెప్పి స్థానిక శాసనసభ్యులు ప్రెస్ మీట్లో చెప్పడం రైతు సోదరులందరికీ ఆశ్చర్యం కలిగిందని. ఎందువలంటే గత ప్రభుత్వం మోసం చేసింది, షుగర్ ఫ్యాక్టరీ ఇస్తానని. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే తప్పకుండా షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తాం, రైతులను ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు 4 రోడ్లలో ప్రజల సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని కూడా ఇప్పుడు మేమందరం కూడా కోరుతున్నాం. సుమారు 500 కోట్ల ఆస్తులు ఉన్న షుగర్ ఫ్యాక్టరీకి మరి గత ప్రభుత్వం నిధులు చేసింది, ఈ ప్రభుత్వం వస్తుందని ఆశపడ్డ వీళ్ళు కూడా తప్పుడు ప్రకటన చేయడం రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మరి ఈ ఫ్యాక్టరీ విషయంలోకి వస్తే అప్పుడు గతంలో వీవీ రమణ గారు షుగర్ ఫ్యాక్టరీ తరలిపోతున్నప్పుడు ఒక శక్తిగా నిలబడి అందరినీ కూడా కలుపుకొని షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ ఉంచడానికి వారు ఏర్పాటు చేశారు. దానికి రైతులందరూ సహకరించారు, చుట్టుపక్కల ప్రజలు సహకరించారు. దాంతో ఆయన ఫ్యాక్టరీకి ఇంచుమించుగా 500 కోట్లు విలువైన ఆస్తులు సంపాదించి పెట్టారు. దాన్ని